అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన తన సతీమణి మెలానియా, కుమారుడు బారన్ ట్రంప్తో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డీసీకి బయలుదేరారు. మరోవైపు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మరొక్క రోజు మాత్రమే మిగిలింది. రేపు అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం ప్రమాణ స్వీకారం చేస్తారు. ట్రంప్ ఈసారి భిన్నంగా ప్రమాణ స్వీకారం వేదికను మార్చేశారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత రోటుండాలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ మేరకు కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుతం వాషింగ్టన్లో భారీగా చలి ఉంది. ఈ క్రమంలో రోటుండా సముదాయం లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాపిటల్ భవనం పశ్చిమ భాగంలో నేషనల్ మాల్ జాతీయ చిహ్నాల ఎదుట వేలాది మంది మధ్య జరిగేది. ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్యాపిటల్ భవనం లోపల ఉండే రోటుండా సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. శనివారానికే దేశం నలుమూలల నుంచి వేల మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ చేరుకున్నారు. అయితే ఇండోర్ ఆవరణలో ప్రమాణం కారణంగా గతంలోలా వేలాది మంది ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేరు. వారంతా ఎక్కడికక్కడ సంబరాల్లో పాల్గొంటారు. అత్యంత ప్రముఖులు మాత్రమే హాజరవుతారు. 8 ఏళ్ల కిందట ట్రంప్ తొలిసారిగా ప్రమాణం చేసినప్పుడు వేల మంది హాజరయ్యారు. రేపు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనుండగా వాషింగ్టన్లో -11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా. ఈ క్రమంలో దాదాపు 1985 తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం రోటుండాలో నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు రొనాల్డ్ రీగన్ సైతం చలి కారణంగా రోటుండాలో ప్రమాణ స్వీకారం చేశారు. రొనాల్డ్ రీగన్ తరహాలోనే తాను సైతం రోటుండాలో ప్రమాణ స్వీకార ప్రసంగం చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇక ఈ రోజు ఆర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత వాషింగ్టన్లోని క్యాపిటల్ 1 ఎరీనా వద్ద ర్యాలీకి హాజరవుతారు. ఆ తర్వాత ప్రైవేట్ డిన్నర్లో పాల్గొంటారు.